అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే నేను ఒక మంచి బ్యూటీ టిప్ తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ బ్యూటీ టిప్ ద్వారా అయితే మనకి స్కిన్ అనేది మంచిగా అయితే గ్లో అవుతుందండి. అలాగే డెడ్ స్కిన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా యాంటీ ఏజింగ్ గా కూడా మనకి బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో ట్రీట్స్ యాక్ని అండ్ పింపుల్స్ ఆల్సో. ఇంకా మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా ఫేస్ మీద అంతా, ఆ పిగ్మెంటేషన్ కూడా మనకి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. పిగ్మెంటేషన్ అనేది ఒక్కసారిగా తగ్గదు కదండి, సో అది చిన్నగా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకా మనకి ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది ఇది యూజ్ చేయడం వల్ల. మనం ఏదైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళాలంటే ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇన్స్టెంట్గా అయితే గ్లో వచ్చేస్తుందండి. మన ఫేస్ అయితే మంచిగా గ్లో అవుతుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో అయితే నేను ముందుగా అయితే ఫేస్ని క్లెన్స్ చేసుకోబోతున్నానండి. దానికోసం నేను రా మిల్క్ తీసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ రా మిల్క్ తీసుకొని అందులో ఒక కాటన్ వేసేసి ఇట్లా ఫేస్ అంతా అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పాలతో ఫేస్ని మసాజ్ చేయటం వల్ల మన చర్మ రంధ్రాలు క్లీన్ అయ్యి మనం బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటామన్నమాట. పాలు మన ఆరోగ్యానికే కాదండి, చర్మానికి కూడా చాలా మంచిది. ఇలా పాలని ఫేస్కి యూజ్ చేయటం వల్ల మనకి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయండి. అలాగే మన ఫేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనివల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా తగ్గి మొటాలు వస్తాయి కదండి, అవి తగ్గుతాయి. మనకి పాలు మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతాయండి. సో ఇది మన చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ని, బ్లాక్ హెడ్స్ని తొలగిస్తుంది. దీంతో మన చర్మం గ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో మనమైతే ఇట్లా అప్లై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే నేను ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దీన్నంతా రబ్ చేసేసుకుంటున్నాను. సో దట్ మనకి ఫేస్ అంతా క్లీన్ అయిపోతుంది, డర్ట్ అంతా పోతుందండి. సో నేను ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మన స్కిన్ అంతా క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దానికోసం అయితే నేను ఒక టమాటా ముక్కను తీసుకున్నాను. ఇట్లా కట్ చేసుకొని ఒక స్పూన్ షుగర్ తీసుకొని దాంట్లో ఈ టమాటాని లైట్గా డిప్ చేసుకోవాలి. దీన్నే ఇప్పుడు మనం ఫేస్ స్క్రబ్గా యూజ్ చేయబోతున్నాము. ఫేస్ మీద చాలా జెంటిల్గా యూజ్ చేయండి. సర్క్యులర్ మోషన్లో ఇట్లా రబ్ చేస్తూ ఉంటే మనకి టమాటాలోంచి జ్యూస్ వస్తూ మనకి స్క్రబ్ బాగా ఉంటుందన్నమాట. సో చాలా లైట్గా చేసుకోవాలి. ఇలా టమాటాని మన ఫేస్పై యూజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. మన చర్మంపై ఉండే ఆయిల్స్ని టమాటా రిమూవ్ చేస్తుందన్నమాట. అలాగే ట్యాన్ సమస్య అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఈ సమ్మర్లో ఎండ వల్ల మనకి ఫేస్ ట్యాన్ అయిపోతుంది, చర్మం నల్లగా మారిపోతుంది, మన ఫేస్ గ్లో పోతూ ఉంటుంది. మరి ఈ ట్యాన్ని వదిలించుకోవాలంటే ది బెస్ట్ టమాటా అనే చెప్పాలి. ఇలా ఒక 3 to 4 minutes జెంటిల్గా ఇట్లా మసాజ్ చేసేసుకొని నేను ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. సో ఇదైతే ఎక్కువసేపు స్క్రబ్ చేసుకోకూడదండి, మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇట్లాగా ఉంచేసుకొని ఒక 15 minutes తర్వాత మనం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం న్యాచురల్గా ఫేస్ ప్యాక్ని రెడీ చేసేసుకుందాము. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. సో దానికోసం అయితే అరటిపండును తీసుకుంటున్నానండి. నేనైతే ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక హాఫ్ అరటిపండు అయితే తీసుకున్నాను. ఇట్లా కట్ చేసేసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో ఒక 2 teaspoons ఆఫ్ హనీ వేస్తున్నాను. ఇట్లా తేనె కూడా వేసేసి దీన్నైతే మనం చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి, సాఫ్ట్ పేస్ట్ లాగా. చూసారా, బనానా ఇంకా హనీని నేను ఇట్లా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇట్లా దీనంతటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా వైల్డ్ పసుపు వేసుకున్నాను. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, నార్మల్ పసుపు వేయకండి. సో దీన్ని చూసారు కదా ఎలాగా ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ని అప్లై చేసేసుకుందాము. నేనైతే ముందుగా హ్యాండ్తో ఇట్లా మసాజ్ చేసుకున్నట్లు ఇట్లా వేసుకున్నాను అనమాట. తర్వాత ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకున్నాను. నేనైతే బ్రష్ యూస్ చేయలేదండి, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. నేను ఫేస్ వరకే వేసి చూపిస్తున్నాను. మీరు నెక్కి, బ్యాక్, ఇంకా హ్యాండ్స్ ఇట్లా కూడా అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తో చేస్తున్నానండి. అరటిపండులో చాలా బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయండి. అరటిపండు గుజ్జుని ఫేస్పై రుద్దడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది. ఇందులో మనం తేనె కూడా వేసాం కదండి, ఇది మన ఫేస్ని చాలా ఫ్రెష్గా, క్లీన్గా ఉంచుతుందండి. మన స్కిన్ని హైడ్రేటింగ్గా చేస్తుంది.
ఇక శనగపిండి అయితే మన ఫేస్ని గ్లో చేస్తుంది, అలాగే బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది, వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. ఇంకా పసుపు మన ఫేస్ పై మచ్చల్ని తగ్గిస్తుంది, ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో చూసారు కదా మన ఫేస్ ప్యాక్ బెనిఫిట్స్ ఏంటో. ఇప్పుడైతే నేను ఒక 15 to 20 మినిట్స్ పాటు ఈ ఫేస్ ప్యాక్ని ఇట్లాగే పెట్టేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్తో, కూల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సో చూసారు కదా నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఒక కాటన్ క్లాత్ కానీ టవల్ కానీ తీసుకొని ఇట్లా ట్యాప్ చేసేసుకోండి. మనకి ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి, క్లీన్గా. బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి, ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే పిగ్మెంటేషన్ కూడా బాగా తగ్గుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఫేస్ చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుందో. ఈ ఫేస్ ప్యాక్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకి మొటిమలు, మచ్చలు కూడా బాగా తగ్గుతాయండి. సో చూసారు కదా ఫాస్ట్గా నా ఫేస్ ప్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఫ్రెష్ ఫేస్ని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో మనం ఫంక్షన్స్కి వెళ్ళే ముందు కానీ, పార్టీస్కి వెళ్ళే ముందు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ బిఫోర్ కానీ ఇలా ఫేస్ ప్యాక్ యూజ్ చేసామంటే మనకి చాలా గ్లో ఉంటుంది. సో మనం మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ తర్వాత కూడా మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. అంతే అండి ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.